కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయినా గానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది ఆశా వర్కర్లు కోటి డిఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల జీతం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ వెంటనే అమలు చేయాలని, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. Go. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వేలాది మందిగా ఆశాలు మెమోరాండం ఇవ్వడానికి ఇలా హైదరాబాద్ వచ్చినారు. మెమోరాండాన్ని ఇప్పించకుండా ఈ పోలీసులు అక్రమంగా మమ్మల్ని ఆశాలని అరెస్టు చేస్తూ ఉన్నారు. మగ పోలీసు వాళ్ళు ఆశాలని ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటా వాళ్ళని గుంజుకపోయి ఇలా అరెస్టు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పేసి కోరడం తప్ప నువ్వు 18,000 రూపాయల జీతం ఆశాలకు పెంచుతున్నాని మేనిఫెస్టోలో చెప్పలేదా? ఎందుకు మరి నువ్వు ఇయ్యలేదు? అది అమలు చేయకుండా పండుగలకు సిగ్గు లేకుండా ఏ రకంగా నువ్వు సంవత్సరం పండుగలు చేసుకున్నావు? అందుకనే ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆశాలకు 18,000 ఇచ్చే వరకు, మీ మేనిఫెస్టోని మీరు అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఆశాలకు బీఆర్టీయూ అండగా ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం, నిన్ను వదిలేదే లేదు అని చెప్పేసి చెప్తున్నాం. ఆశాలకన్నిటిలో మీ ప్రభుత్వం కొట్టుకుపోద్ది అని చెప్పేసి కూడా ఇవాళ చెప్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు ఆశా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినా ఇప్పటి వరకు పాత జీతాలే సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం అసెంబ్లీలోనైనా చర్చించి మాకు జీతాలు ఇవ్వమని చెప్పేసి ఈరోజు కమిషనర్ ఆఫీస్కు మెమోరాండం ఇవ్వడానికి వేలాది మంది వస్తే పోలీసు వాళ్ళు గతంలో ఎప్పుడు లేనటువంటి పద్ధతుల్లో హరాస్మెంట్ చేసి 18,000 వేతనాన్ని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మాస్ మెమోరాండం ఇవ్వడానికి ఇవాళ కమిషనరేట్కి ఆశాలందరూ వచ్చారు. బీఆర్టీయూ నాయకత్వం పోలీసు వాళ్ళు కనీసం మెమోరాండాన్ని కూడా ఇవ్వనియకుండా అక్రమంగా బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. మన ఆశాలందరినీ కూడా మగ పోలీసులతోటి ఇష్టం వచ్చినట్టు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కొట్టుకుంటా ఇవాళ అరెస్ట్ చేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీకే తగింది. మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, ఈ ఆశాలు నిన్ను బొందబెట్టేదాకా వదలరు. నువ్వు మాటిచ్చినావు 18,000 రూపాయల జీతాలు ఇస్తామని. కానీ ఏమైంది నీ మాట? ఓ పక్కన సంవత్సరం గడిచిపోయిందని పండుగలు చేసుకుంటున్నావు. నువ్వు పండుగలు చేసుకుంటే ఆశాలు ఏడుస్తున్నారు. ఆ ఏడుపుని చెప్పడానికి వస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తావా? చూద్దాం. రాబోయే కాలంలో ఇదే మహిళల కన్నీటి దాంట్లో నువ్వు కొట్టుకొని పోతామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు అరెస్ట్ మనం అందరం అరెస్ట్ అయితే అక్కడికి కేసీఆర్ ఉంటారు. కొంతమంది వచ్చిండ్రు. నిలబడండి.
18,000 జీతాన్ని వెంటనే లేపండి. 18,000 జీతాన్ని వెంటనే 18,000 జీతాన్ని వెంటనే జీతాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన వేతనాన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో 18,000 వేతనాన్ని వెంటనే ఆశాల ఐక్యత. ఆశా వర్కర్లు తమకు న్యాయమైన జీతాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిర్రు. సంవత్సరం అయిపోయింది. ఇచ్చే పాత జీతాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నెలకు కరెక్ట్ టైంకు శాలరీస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందే అనేక ఆందోళనలు చేసిరు, మెమరాండాలు ఇచ్చిరు. విసిగి వేసారి ఆశా వాళ్ళంతా కూడా కార్యకర్తలు దాదాపు 1,000-2,000 మంది మాస్ మెమోరాండం ఏనిక కమిషనర్ దగ్గరికి వస్తే మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి వివిధ పద్ధతుల్లో పోలీసు వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సీఎం గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. వీళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా కానీ పోలీసు వ్యవస్థ ద్వారా తీసుకెళ్లాలి. 18,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి సంవత్సరం అయినా ఇవ్వట్లే. వాళ్ళ ఆందోళన ఆక్రోశంతో వచ్చి ఈరోజు కోటిలో కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్ప వెనుకడుగు వేసేటటువంటి పరిస్థితే లేదు. సానుకూలంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటే మరి పోలీసు వాళ్ళని రెచ్చగొట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా గత అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటాల్లో ఉన్నాము, పార్టీలో పనిచేస్తున్నాము, కార్మిక ఉద్యోగుల కోసం పనిచేస్తున్నాం. కానీ ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వ్యవహరించేటటువంటి పరిస్థితి ఎన్నో లేదు. ఇప్పుడు దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.